సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్కారం అంకమరావు గారు. నమస్తే అంజిబాబు. 700 కోట్ల 750 750 పెరిగింది. ఓకే, ఇంకా అంకె పెరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు వరకు ప్రాథమికంగా ఆ, అక్కడ నీకు గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ. ఎక్కడెక్కడో తీసుకొచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం కేంద్రంగా ధర్మసింగ్ ఆధ్వర్యంలో. ఓకే, అది సో ఇప్పుడు ఆ అమ్మాయి స్టేట్మెంట్ మీరు విన్నట్టయితే నాకే సంబంధం లేదు, మేము 1.5 year క్రితమే విడిపోయాం, సో దానికి నాకు సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాను. సో ఈ అమ్మాయిని కూడా బలిపోసం చేశారనుకోవాలా, లేకపోతే ఎట్లా చూడాలి ఇది? ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అంజిబాబు, చాలా మంది వాళ్ళకేమీ తెలియదు, బలిపోసం చేశారు, బలిపోసులు అయ్యారు అని చెప్పి మనం భావిస్తున్నాం. కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటదంటారా? నిజంగా లేకుండా ఎలా ఉంటుంది? ఓకే, గతంలో ఏంటంటే మనకు తెలియకుండా, నాకు చిన్నప్పుడు కావచ్చు, నాకు బాగా యుక్త వయసు వచ్చిన తర్వాత కావచ్చు, 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా మీ పేరు మీద నేను ఏదైనా పెట్టాలంటే మీరు రావాల్సిన అవసరం లేదు. ఓకే, రిజిస్ట్రార్ ఆఫీస్లో మీ పేరు మీద నేను పెట్టేయచ్చు, ఆ సౌలభ్యం ఉండేది. కానీ ఈరోజు అలా లేదు కదా. చిన్నపిల్లల పేరు మీద పెట్టాలన్నా కూడా వాళ్ళ యొక్క చిత్రాలు అక్కడ పెట్టి, దానికి ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళని కూడా పొందుపరిచి సంతకాలు తీసుకున్న తర్వాతే జరుగుతున్నాయి కదా. ఈరోజు వాహనం తీసుకుందాం మనం. గతంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, వాహనం తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళు, రిజిస్ట్రేషన్లు జరిగిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి కంపల్సరీ రిజిస్ట్రార్ ఆఫీస్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. మరి ఇవన్నీ జరిగేటప్పుడు తెలియదంటే ఎట్లా చెల్లుబాటు అవుతుంది చెప్పు? ఒకసారా 2 సార్లా? ఇన్ని ఎకరాలు నీ పేరు మీద, దాంట్లో అన్ని పర్యాయాలు జరిగిన సందర్భంగా నాకేమీ తెలియదు, నేను శుద్ధపోసని, అమాయకురాలని, మేము సంవత్సరాల క్రితం విడిపోయి, మీరు విడిపోతే ఏంటి, కలిసి ఉంటే మాకేంటి? రాష్ట్ర ప్రజల సంపద మీరు దోచుకున్నారా లేదా? దానికి నువ్వు బాధ్యురాలువా కాదా? ధర్మసింగ్ ఆధ్వర్యంలో రామారావు అనే సబ్ రిజిస్ట్రార్ ద్వారా, అతని అసిస్టెంట్ భాస్కర్ ద్వారా ఇవి జరిగిన మాట వాస్తవా కాదా? దాన్ని నువ్వు సహకరించావా లేదా? నీ భర్త శ్రీకాంతే అనుకుందాం, ఇప్పుడు విడిపోయాడని నువ్వు భావించవచ్చు, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దీంట్లో ప్రమేయం ఉందని చెప్పని చెబుతున్నారు. ఆ రోజు ఎవరైతే మామూలుగా సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పేరు చెబుతున్నారు. మరి నాగేశ్వరరావు గారు అని చెప్పని ఆయన పర్సనల్ ఆయన గురించి చెబుతున్నారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిది ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారి పేరు బయటకు వస్తానే ఉంది. మరి ఇంతమంది ఉన్న తర్వాత ప్రతి వాళ్ళు అదే మాట చేస్తే సరిపోతుందా? అంటే వీళ్ళు చదువు లేని వాళ్ళ? ఈమె పైపెచ్చు చౌదరిగా పేరు మార్చుకుంది కదా, సినిమాల్లో అవకాశాల కోసం, లేకపోతే జబర్దస్తులో కావచ్చు, ఇలాంటి దానికి అవకాశం కోసం పేరు మార్చుకున్న వ్యక్తికి పేరు మార్చుకోవడం తెలుసు, కానీ సంతకాలు పెడితే దాని ఆస్తులు వస్తే ఏంటి వివరాలు ఏం తెలియదా? పేరంటే కమ్యూనిటీ కూడా అది కదా. సరే, అయ్యో ఇక మన అంత దూరం ఎందుకు కానీ అట్లా చౌదరిగా మార్చుకుంది కదా ఆ అమ్మాయి. ఓకే, మీకు కూడా తెలియనా? రోజా గారు అసలు పేరేంటి చెప్పండి? ప్రీవియస్ సుజాత రెడ్డి గారు, శ్రీలతారెడ్డి గారు. శ్రీలతారెడ్డి, రైట్. పేర్లు అంటే చిత్రాలకు వచ్చేవాళ్ళు చాలా మంది కూడా పేర్లు మార్చుకోవడం ఆనవాయితీయే కదా. మరి వీళ్ళందరూ కూడా మాకేమీ తెలియదు అంటే తెలియకుండానే పేర్లు మార్చుకుంటారా, లేకపోతే తెలియకుండానే ఈ ఆస్తులు సమకూర్చుకుంటారా, తెలియకుండానే ఆస్తులు అమ్ముతారా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది? ముందు మనం బయట పెట్టాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నాకేమీ తెలియదు అంటుంది కదా, ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమ్మాయి అయిపోతే వేరే వాళ్ళు ఇచ్చారా? మీ దగ్గర నుంచి నేను కొనాలా, కొన్నప్పుడు నేను ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి డీడీల రూపేణా కావచ్చు, ఎంత డబ్బులు ఇస్తున్నాం అనేది వైట్ అమౌంట్ ఇవ్వాలి కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది నేను చూపించాలి కదా. ఏమి చూపించకుండానే ఇవన్నీ జరుగుతాయా? ఇప్పుడు ఈ వివరాలన్నీ బయటికి రావాలి. వస్తే ఇంకా దీంట్లో ఎంతమంది అనకౌంట్లు ఉన్నారో, ఎవరెవరి ద్వారా జరిగినాయో వైఎస్ భారతీరెడ్డి పేరు గారే చెబుతున్నారు కదా, ఆమెకు సంబంధించిన వ్యవహారం ఇదని చెప్పని చెబుతా ఉన్నారు కదా. ధర్మసింగ్ కూడా అదే చెప్పాడు కదా. ఓకే, కాబట్టి ఎన్ని అంశాలు బయటికి వస్తాయి. ఇంకా ఒకటి కాదు, చాలామంది ఏమనుకుంటారంటే, ఒక ఆస్తి అమ్మారో కొన్నారంటే కొన్న వాళ్ళ యొక్క ఆదాయ మార్గాలు ఏంటి? ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి రేపొద్దున ఏదో ఒక 10 ఎకరాలు కోకాపేటలో నాకు ఇచ్చారనుకోండి, నా పేరు మీద రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, అంటే ఇవాళ 100 కోట్ల రూపాయలు లెక్క పెడుతున్నారు కోకాపేట అంటే 1000 కోట్ల రూపాయలు నా దగ్గర ఎక్కడి? ప్రభుత్వం చెబుతుంది కదా అమ్మింది కాబట్టి. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు అయింది కదా ప్రభుత్వ విలువ. ఒక ఎకరం భూమి 10 ఎకరాలు నా పేరు మీద నేను కొనుక్కున్నాను అనుకోండి, 1000 కోట్ల రూపాయలు నాకు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి అడగరా? చూడకుండా మెలకొని కూర్చుంటారా? ఇప్పుడు వరకు చాలా జరుగుతున్నాయి అలా, చాలా మందిని పరిశీలించట్లేదు. నిస్సందేహంగా 2019 నుంచి 2024 వరకు లావాదేవీలు జరిగినవి అన్నీ కనుక బయటకు తీసుకొస్తే చాలా మంది అనకౌంట్లు బయటకు వస్తారు అంజిబాబు. ఓకే, రాష్ట్రంలో ఇప్పుడు వరకు
అత్యధిక ఫిర్యాదులు దేని మీద వచ్చినాయి అంటే భూమి మీదే. ఓకే. నా భూమి లాక్కున్నారు, లేకపోతే నా భూమి 10 ఎకరాలు ఉంటే 9 ఎకరాలే ఉంది, ఇట్లా నన్ను ఇబ్బందులు అందుకే పెడుతున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అదే కదా వాళ్ళ ఉద్దేశం. ఉమ్, ఉమ్, వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంది? ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రాష్ట్రంలో ఇంకెవ్వడికి, వాళ్ళ అన్నయ్యలకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్ప, అంటే ముందుగా వాళ్ళ పేరు మీద రాసుకుంటే ఇబ్బంది అని చెప్పని చిన్న చిన్న వాళ్ళందరికీ రాపిచ్చేసి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకుని వచ్చారు. ఓకే. ప్రజలు గమనించారు, దాని పరిస్థితి అర్థమైపోయింది. నా ఉద్దేశం ప్రకారం అతను దౌర్జన్యానికి, అతను చేసిన దానికి ఎంతమంది భయపడ్డారో అంతకు రెట్టింపు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద భయపడి వాళ్ళు తీర్పిచ్చారని అయితే నేను భావిస్తున్నాను. సో అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ప్రమేయం ఉంది, నిస్సందేహంగా ఉంది. ఆ, ఇప్పుడు అమ్మాయి లేదు. అదే నేను అంటుంది, ఇప్పుడు తెలిసి చేసినా తెలియజేసినా నువ్వు సంతకాలు అయితే పెట్టావు కదా, దసరాలు నీ దగ్గరే ఉన్నాయా? రిజిస్ట్రేషన్ చేయించుకుంది కదా. అదే ఆ. మరి అన్నప్పుడు నాకు తెలియదంటే ఎట్లా? అది నేను అనేది. అంటే అతను చెప్పటం వల్ల జరిగింది అన్నట్టుగా చెప్తుంది కదా. ఏది? అది అతనే మొత్తం కర్త కర్మ క్రియ అతనే అన్నట్టుగా. సరే అదే మాట రేపు వచ్చి న్యాయస్థానం ముందు చెప్పు, వచ్చే నష్టమే ఉంది. నువ్వు ఎట్లా అప్పుడు అడుగుతారు కదా రేపు పొద్దున న్యాయస్థానం, ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఓకే, ఇది ఎట్లా కొన్నావు, ఎవరి ద్వారా వచ్చింది, కానీ నీ భర్త ఖాతా నుంచి వచ్చిందా, ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా చెల్లించావు, లేదా దౌర్జన్యంగా చేయించుకున్నావు అనుకో, దౌర్జన్యంగా చేయించుకున్నప్పుడైనా నీ భర్త ఏం చేస్తున్నాడు, అతనికి ఆదాయ మార్గాలు ఏంటి, ఇంత ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించలేని అమాయకురాలు ఈ అమ్మాయి. అడుగుదాం ఓకే ఓకే ఒకసారి. అంత అమాయకురాలా, ఏమీ తెలియని వ్యక్తి ఈరోజు ప్రసార మాధ్యమాలకు వచ్చి ఏమీ తెలియదని చెప్పని అరగంటలో గంటల సేపు అంత సుదీర్ఘంగా మాట్లాడే మనిషి ఏమీ తెలియదని మనం మాట్లాడుకుందామా? ఆమె ఏమన్నా ఇంట్లో మామూలుగా చదువు సంధ్య లేకుండా చిన్నప్పుడే పెళ్లి చేసుకుంటే లోకజ్ఞానం లేని మనిషా? ఓకే, ఇవన్నీ పరిగణలో తీసుకుంటారంజి బాబు ఎట్టి పరిస్థితిలో కూడా. అదే రైట్. అంత ఏదో మాకేమీ తెలియదు, ఇప్పుడు అంటున్నారు కదా ప్రతి వాళ్ళు వచ్చి మాకేమీ తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయి, అందరూ అదే మాట చెబుతున్నారు. అవును, అదే ఎవరిని తీసుకొచ్చి ఈ కుంభకోణాలకు సంబంధించి తీసుకొచ్చినా కూడా మాకెవరు తెలియదు, అసలు గుర్తు లేని వాడు చాలా మంది అధికారులకు ఎలా కొనసాగారు, సంతకాలు ఎలా పెట్టారు, నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, ఏమీ తెలియని వాళ్ళకి ఎలా తీసుకున్నారు. తప్పించుకోవడానికి చేసినా కూడా అక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి సరైన సమాధానం ఇవ్వకపోతే న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చిందో చూద్దాం. అంతకంటే మనం చేయగలిగింది కూడా ఏం లేదు కదా.